భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి ఒక్క శ్రీశైలంలోనే. ఆవిడ్ని దర్శనం చేయడం అంత తేలిక విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే వెళతాయి. అది కూడా గుండెదిట ఉన్న వాళ్ళైతేనే వెళ్ళగలరు. చాగంటి వారు చెప్పింది నిజం. రోజుకి 100 మెంబర్స్ మాత్రమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతిస్తుంది. మన టికెట్లు చెక్ చేశాక జీపులు కదులుతాయి. ఒక్కొక్క జీప్లో 8 మందిని ఎక్కనిస్తారు. ఒక 3 కిలోమీటర్ల మెయిన్ రోడ్ మీద వెళ్ళాక టర్నింగ్ తీసుకొని ఫారెస్ట్లో ఎంటర్ అవుతాం. జర్నీ మంచి అడ్వెంచరస్గా ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళతో నిండిన రోడ్డు, మధ్య మధ్యలో చిన్న కాలువలు దాటి జర్నీ చేయాలి. అలా ఒక అరగంట జర్నీ చేశాక జీప్ ఆగుతుంది. అక్కడి నుంచి కొంచెం దూరం రాళ్లలో నడిచాక ఒక సలేరులో కాళ్ళు కడుక్కొని అక్కడున్న వినాయకుడికి దండం పెట్టుకొని ఇంకో 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాం. అప్పటికే మా ముందు జీపులో వెళ్ళిన వాళ్ళు క్యూలో నుంచొని ఉన్నారు. మేము కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాం. సో ఇదే ఇష్టకామేశ్వర అమ్మవారి టెంపుల్. అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే అలా బాగా వంగి దాదాపుగా పాక్కుంటూ లోపలికి వెళ్ళాలి. కానీ లోపల అమ్మవారు మాత్రం అద్భుతం. దర్శనం అయ్యాక ఆ ఊరు వాళ్ళు భోజనం వేడిగా పెట్టారు. తిన్నాక నేను కూడా కొంచెం హెల్ప్ చేశా. ఆ భోజనమే అక్కడ అమ్మవారి ప్రసాదం. ఆ తర్వాత ఆడుకుంటూ ఫారెస్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చేసారు. ఎలా ఉంది నా ట్రిప్? మీకు కూడా వెళ్ళాలనిపించిందా? నా టెర్రస్